నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సార్తో మాట్లాడుతున్నారు. నమస్తే సార్, రీసెంట్ గా పరకాల ప్రభాకర్ గారు కూటమి ప్రభుత్వానికి 12% అదనపు ఓటు బ్యాంక్ నమోదైంది, ఇది అక్రమం అనే విధంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే విధంగా, ప్రజల్లోకి గందరగోళం క్రియేట్ అయ్యే విధంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? నిజంగానే ఆ 12% ఓటు బ్యాంక్ నమోదైందా, లేకపోతే అది అవాస్తవం అనుకుంటున్నారా? ఏ విధంగా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలకు ఎలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు? పరకాల ప్రభాకర్ గారు ప్రజారాజ్యం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అసలు ఏంటి నా పొలిటికల్ లైఫ్ ఇలా అయిపోయింది, మా ఫాదరు మినిస్టర్ చేశాడు, మా మదర్ చేసింది, నేను కనీసం ఎమ్మెల్సీ కూడా పోటీ చేసి ఓడిపోయాను, నా భార్య చూస్తే దేశానికి ఆర్థిక శాఖ మంత్రి అయిపోయింది, రక్షణ మంత్రి చేసింది, నేనేంటి ఇలాగైపోయాను, ఏ రకంగా వార్తల్లో నిలబడాలా, ఏదో పార్టీ వెన్నుదన్నుతో ముందుకెళ్ళాలనే దాని మీద ఒక కన్ఫ్యూజన్లో ఆయన ఉండి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కొద్ది కాలంగా ఆయన ఈ 2024లో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ సరళి గురించి మాట్లాడుతున్నాడు. సరే, దేశవ్యాప్తంగా జరిగిన దాంట్లో మాట్లాడాడు. ఎలక్షన్ కమిషనరు కొన్ని డేటా ఇవ్వలేదని చెప్పేసి అన్నాడు, అది జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2024 ఎన్నికల్లో జరిగిన దాని మీద ఆయన ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలా, ఏమవుదని తెలుసు ఆయనకి. ఇప్పుడు మాట్లాడినా, కోర్టుకి వెళ్ళినా ఏమవుదని తెలుసు ఆయనకి. ప్రజలు నమ్ముతారేమో అనుకోవచ్చు. అదే ప్రజల్ని నమ్మించాలా, అది జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం జరగాల అనేటువంటి ఒక కంటెంట్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు. అది క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఎన్డీఏకి వ్యతిరేకం. ఆయన ఏమంటాడు, 5 గంటలకి ఎన్నికల సంఘం 68% ఓట్లు పోలైందని చెప్పేసి ప్రకటన చేసింది. రాత్రి 11:45కి ఒక ప్రకటన చేసింది, ఇది 77% ఎంతో వచ్చిందని ప్రకటన చేసింది. మళ్ళీ 2 గంటల తర్వాత వరకు ఎన్నికల పోలింగ్ కొనసాగింది. 2 రోజులు 3 రోజుల తర్వాత 80% పైన చిలుకు వచ్చినాయి అన్నారు. ఈ 5 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు దాదాపు 51 లక్షల మంది ఓట్లు వేశారు, 12% పైన పోలైనవి, ఈ అక్రమం అంటాడు. నేను పరకాల గారిని ఒక మాట అడుగుతున్నా, 34,000 బూతులు ఉన్నాయి రాష్ట్రంలో, ఎక్కడెక్కడ ఎంత పర్సంటేజ్ పోలైంది అని సెంట్రల్ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి రావడానికి ఓ 2 గంటలు పట్టుద్ది. వాళ్ళు 5 గంటలకు ఒక బులెటిన్ రిలీజ్ చేశారు, 68% అని. అంటే అప్పుడు ఎప్పుడు పోలైనట్టు ఈ ఓట్లు? ముందే కదా, 3 గంటలకు 2 గంటలకు పోలైన ఓట్లు. ఆ లాజిక్ ఎలా మర్చిపోయాడు ఈయన? 5 గంటలకు పోలైందంటే 5 గంటలకు బులెటిన్ రిలీజ్ అయిందంటే 5 గంటల వరకు పోలైనట్ట? 5 గంటలకు పోలైతే ఈయన ఎలా లెక్కలు చెప్తాడు ఎలక్షన్ కమిషనరు? 1 నిమిషంలో చెప్పేస్తాడా? ఇంకా అంత టెక్నాలజీ వచ్చిందా మనకి? 1 సెకండ్లో రాష్ట్రం అంతా ఇలా కొట్టేస్తే ఇప్పుడు ఎంత పోలింగ్ అనేది వచ్చిందా? వాళ్ళు ఇన్ఫర్మేషన్ డేటా తెప్పించుకోవాలా, క్రోడీకరించి చెప్పాలా. రాత్రి 11 గంటలకి ఇంత % పోలైందని చెప్పారంటే అది ఎప్పుడు జరిగి ఉంటుంది? 8 గంటల వరకు పోలైంది చెప్పుంటారు. 2వ రోజు ఎందుకు చెప్పారు? 2వ రోజు 3వ రోజు 2-2:30 దాకా పోలింగ్ జరిగింది. ఇవన్నీ కలిపి 12%. మరి ఈ లాజిక్ ఆయన ఎలా మర్చిపోయాడు? అసలు అర్థం కావట్లేదు. ఎవరిని సాటిస్ఫాక్షన్ చేయడానికి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు? జనరల్గా ఆలోచించండి. ప్రభాకర్ గారు, మీరు మేధావే, మీరు కూడా జేఎన్యూలో చదివారు అనుకుంటా. మరి ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నారు? మీకు తెలియలేదా? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలన మీద ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో, అంతకుముందు 3 శాసనమండలి ఎన్నికల్లో ఏకపక్షంగా తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసి ఎలా గెలిచిందో మీరు గమనించలేదా? ప్రజల్ని రోడ్ల మీదకి రానికుండా ఇళ్లలో నాయకుల్ని బంధించేసి చివరికి సర్వేరాళ్ల మీద కూడా ఆయన బొమ్మలు, పట్టాదార పాస్ పుస్తకాల మీద బొమ్మలు, విశాఖపట్నం రిషికొండ మీద ప్రపంచంలోనే ఎక్కడా లేని ప్యాలెస్లు,
ఇవన్నీ కట్టుకొని ఆయన చేసిన అవినీతి ఎన్ని రకాల అవినీతి చేశాడు, ఇదంతా కూడా మీడియా ఎండగట్టింది కదా, దానికి కదా ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారనే లాజిక్ ఎలా మర్చిపోయారు ప్రభాకర్ గారు మీరు ఎలక్షన్ జరిగి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఏదో నేను కొండంతా తవ్వాను, ఇదిగో ఎలుక అని పట్టినట్టుంది. మీరు మేధావే, మీరు ప్రజారాజ్యంలో స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. అక్కడ కూడా మీరు ఇదే పప్పులో కాలేసి రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయారు. ఆయన ఆఫీస్లోనే నేను కూడా ఉన్నా, అప్పుడు ప్రజారాజ్యంలో నేను కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నా. ఓకే, మీరు ఆయన ఆఫీస్లోనే కూర్చొని చిరంజీవి గారిని అవినీతిపరుడు, టికెట్లు అమ్ముకున్నాడు, సీట్లు అమ్ముకున్నాడు అదేం చెప్పారు. ఏం సాధించారు మీరు? బీసీలకు 100 సీట్లు ఇచ్చాడు ఆ రోజు చిరంజీవి. నేను ఆ లోతుల్లోకి వెళ్ళను. మీరు ప్రతిసారి ఇలా ఎందుకు పప్పులో కాలేస్తున్నారు నాకు అర్థం కావట్లా. మీరు ఒక మేధావిగా ప్రజల్ని చైతన్యం చేయటానికి ఒక అంశం తీసుకోండి. చాలా అంశాలు ఉన్నాయి, ప్రజలకు చెప్పవలసిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ మసిపూసి మారేడుకాయ చేసి అదేదో జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం జరుగుద్దని మీరు చెప్పటం, ఇంకొంతమంది ప్రొఫెసర్లు దాన్ని ఎండార్ చేయటం, ఇదంతా ఏం చేస్తున్నారండి మీరు? రాత్రి మీరు చూసారో లేదో, మీరు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉంటారనుకుంటా. మేము చూసాం 6 గంటలకి గేట్ వేసేసిన తర్వాత మధ్యాహ్నం నుండి సాయంత్రం దాకా ఎంతమంది ఓట్లు వేశారో అంతమంది ఆ కాంపౌండ్లో ఉన్నారు. కసి మీద వేశారు ఓట్లు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, నా నవరత్నాలు తీసుకున్న జనం కసితో రాత్రి 2:30 దాకా ఓట్లు వేశారని వాళ్ళు ప్రకటనలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా. కానీ జనం వేసిన కసి ఏంటంటే ఏ పరిస్థితుల్లో అయినా సరే జగన్మోహన్ రెడ్డిని అధికారం దించాలని కసితో వేశారని ఎన్నికల ఫలితాలు చెప్పినాయి. సర్వేలు వచ్చినాయి కదండి. అతను ఎవరో ఒక సర్వే చేశాడు, 11-12 సీట్లు వస్తాయంటే నమ్మలా. మరి అలాగే వచ్చినాయిగా. ఎంతెంత మెజార్టీ అండి, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 70,000, 60,000 మెజార్టీలు వచ్చినాయి. ఇది ఎంపీలకు వచ్చినట్టు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని రకాలుగా ఒక రోడ్డు లేక, ఒక కంపెనీ లేక, ఒక పరిశ్రమ లేక, ఉపాధి లేక జనం అల్లాడిపోతే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎందుకు ఎన్నుకుంటారు? అతను ఇచ్చిన ఏ వాగ్దానము సరిగ్గా చేయక, మహిళలకి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మహిళల దగ్గరికి వచ్చాడు. మహిళలు ఎందుకు వేస్తారు ఓట్లు? ఈ లాజిక్ మీరు గమనించలేదా? ఇప్పటికైనా మీరు జవాబు చెప్పండి. పరకాల గారు, మిగతా ప్రొఫెసర్లు 5 గంటలకి ఒక బులెటిన్ రిలీజ్ చేశారంటే ఎన్ని గంటలకి ఓట్లు పడి ఉంటే అక్కడ 2 గంటలకా 3 గంటలకా అనేది మీరు తెలుసుకోండి. 11 గంటలకి చెప్పారంటే ఎన్ని గంటలకి క్రితం పడి ఉంటాయి? ఈ లాజిక్ మర్చిపోయి మీరు ఎందుకు సార్ ఈ పని ప్రభాకర్ గారు? ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఇలాంటి వీడియోస్ వల్ల, ఇలాంటి ప్రకటనల వల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకు ఉంటారండి? ఏమంటే ప్రచారానికి లేదా డబ్బుకో ఇంకో దానికో ప్రజలు అట్రాక్ట్ అయిపోతే అసలు ఈ ప్రభుత్వాలే మారవు. ప్రభుత్వాలు ఎందుకు మారుతున్నాయి? ఎన్ని చేసినా, ఎంత ప్రచారం చేసినా తమకు కావలసింది ఈ ప్రభుత్వంలో దొరికిందా లేదా? అది వ్యక్తిగతం అవనివ్వండి, రాష్ట్రం అవనివ్వండి, కుటుంబం అవనివ్వండి, వాళ్ళ మనసుకి తాకాలండి. అది ఓటు దాకా వెళ్ళాలంటే అతను హిమ్సెల్ఫ్ ఫీల్ అవ్వాలా. ప్రచారం రంగురంగుల ప్రచారాలు పెట్టేస్తే ఓటర్ అట్రాక్ట్ అయిపోతాడా? ఎవరో ఉంటారు, 1-2% ప్రజలు ఉంటారు అలాగా. ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పింది కూడా నమ్మేవాళ్ళు ఉంటారు. రఫీ గారు, ప్రచారం అనేదానికి ఒక్క పాయింట్ నేను అడుగుతున్నాను. గత ప్రభుత్వాలు అంటే 2024 వరకు కూడా, 19 నుంచి 24 వరకు కూడా వైసీపీ చేసింది ఏది చెప్పుకోలేకపోయింది. అసలు అలాంటివి ఏం చేసినా కూడా ప్రచారం చేయగలిగేది, ప్రజల్లోకి వెళ్ళగలిగేది కేవలం టీడీపీ, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికే సాధ్యమని చాలా మంది అంటుంటారు. ఎవరన్నారు? ఒకళ్ళ మాట చెప్పండి. చాలా మంది ఒక పేరు మేము వింటూనే ఉంటాం. మీరు వింటున్నారు. ఎలా వింటూ ఒకళ్ళ మాట ఒక పేరు చెప్తే నేను మీరు చెప్పిన ఆన్సర్ చెప్తా. నేను ఒకళ్ళు చెప్పండి, ఎవరు చెప్పారు చెప్పండి. ఒక్కరని
కాదు, ప్రజల పక్షాన మేము మాట్లాడదాం, మాకు మీరు సమాధానం చెప్తే ఆ చెప్తా. ఒక్కరికో 100 మందికో నేను మీరు చెప్పినట్టే లెక్క. నేను చెప్పనని అంటలా, తెలుసుకుందామని, అంతకంటే ఏం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి అతను చేసినటువంటి ప్రచారం భారతదేశంలో ఎవరూ చేయలే. 470 కోట్లు సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి ప్రచారానికి ఇచ్చుకున్నాడు. అతని టీవీకి ప్రజల్లో అంత రేటింగ్ లేదు, అతని పేపర్కి అంత రేటింగ్ లేదు. మిగతా పేపర్లకి యాడ్స్ ఇవ్వకుండా అతని పేపర్కి ఇచ్చుకున్నాడు. ఈనాడు మానేసింది, ఈ మాట అసలు ఆంధ్రజ్యోతికి ఇవ్వలేదు. స్వయాన జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అదే ఆయనే అన్నారు. ఇప్పుడు ఆయన కూడా అంటుంటారు ఆంధ్రజ్యోతికి యాడ్స్ ఇవ్వలేదండి. ఈనాడు యాడ్ 100 కోట్ల రూపాయలు బాకీ పడితే అతను ఇవ్వట్లేదని మీరు యాడ్స్ ఇవ్వద్దు మేము ఏమని చెప్పారు. ఈ రెండే కదా పెద్ద పేపర్లు ఆయన కంటే. ఇక ప్రచారం ఎక్కడ చేసుకున్నాడు? సాక్షిలో చేసుకున్నాడు. ఆ సాక్షి ప్రచారంలో కూడా మళ్ళీ కింద ఒక బాక్స్లో మా ప్రభుత్వం మీద కిట్సేజ్ 2014-19 ఒక ప్రభుత్వం గత ప్రభుత్వం మీద కిట్సేజ్ చేసినటువంటి సంస్కృతి ఇతనే ప్రవేశపెట్టాడు. గతంలో ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు మేము కూడా యాడ్స్ ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బాక్స్ చేసి ఇతని హయాంలో ఇలా జరిగిందని చెప్తున్నామా? యాడ్స్కి ఒక నైతికత ఉంటుంది. అంటే ఛానల్ ఆపేశారు కదా, బాక్స్ ఎందుకు ఇంకా? ఎవరు? సాక్షి ఆగింది కదా. ఎక్కడ ఆగింది? చాలా ఏరియాస్ లో సాక్షి ఆగిపోయింది కదా. ఏం లేదు. సాక్షి ఛానల్ కావాలి అంటే మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి అని ప్రతి ఒక్క సిటీ కేబుల్ ఆపరేటర్ కింద స్క్రోలింగ్ ఇప్పటికే వేస్తున్నారు. అంటే మన ఛానలే ఆపగలిగాం కదా. కాదు, ఆయన హయాంలో ఆంధ్రజ్యోతి సిటీ కేబుల్లో కనిపించేది కాదు, ఈనాడులో కనిపించేది కాదు, TV5లో కనిపించేది కాదు. మేము కోర్టుకు కూడా వెళ్ళాము. అదే వాళ్ళ ఆ ఛానల్స్ వాళ్ళు వెళ్ళారు. ట్రాయ్ ఏం చెప్పిందంటే అది వాళ్ళ కేబుల్ ఆపరేటర్ల ఇష్టం, అది మేము జోక్యం చేసుకోలేము. వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి డబ్బులు వస్తాయో యాడ్స్ వస్తాయో వాళ్ళు చూసుకుంటారు, మేము దాంట్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది. నువ్వే కదా నేర్పే ఆ విద్య, అంతకుముందు లేదు కదా అది. మేము వాళ్ళు ఎవరు ఆపరేటర్లు మేము చెప్పకపోయినా మా మెప్పు కోసం చేస్తున్నారేమో వాళ్ళు. మేము చెప్పం. చంద్రబాబు నాయుడు గారు అసలు అలా అనుకుంటే సాక్షి పుట్టిందే అవినీతి సొమ్ముతో. మీకు తెలుసుగా, కిట్ ప్రోకోతో డబ్బులు, వాన్పిక్ భూముల్లో ఇతర సిమెంట్ కంపెనీల నుంచి వాళ్ళ నుంచి వచ్చిన డబ్బులే సాక్షిలో పెట్టి డబ్బులు పెట్టారు. దాని మీదే కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే దాన్ని ఆపగలడు అప్పుడు ఇప్పుడు కూడా. ఆయన ఉద్దేశం అలాంటిది కాదు. రాసుకొని చెప్పుకొని ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి కదా. 4000 పెన్షన్ తీసుకుంటున్నాడు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు నీకేం చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి వచ్చి చేస్తాడు, నమ్మరు కదా. రోడ్లు వేసిన ప్రజల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు కాదు రోడ్లు వేసింది, ఇది మోడీ వేసాడు, జగన్ వస్తే ఇంతకంటే మంచి రోడ్డు ఇంకా మందకి వేస్తాడంటే నమ్ముతారా? కాబట్టి మేము చేసే పనులే మా ప్రచారం. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా పొలాల్లో సర్వే రాళ్ల మీద బొమ్మలు వేసినటువంటి రాజుని కానీ చక్రవర్తిని కానీ ముఖ్యమంత్రిని కానీ అధ్యక్షుడిని కానీ చూసామా? 700 కోట్లు ఖర్చు పెట్టి ఆయన బొమ్మలు చెక్కాడు. ఇంతకంటే ఎక్కువ ప్రచారం ఎవరైనా చేసుకున్నారా? పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేశాడు కదా. రైతులు ఏమన్నారు? నా పొలం ఏంటి, నా స్థలం ఏంటి, ఇతని బొమ్మ ఏంటి అని చెప్పి అడిగారా లేదా? మరి చివరికి ఆరోగ్యశ్రీ కార్డు మీద కూడా ఆయన బొమ్మే. ఆయన బొమ్మలు లేదు. ఏమంటే గవర్నమెంట్ ఆఫీసులకే రంగులు 3000 కోట్లతో వేశాడు. హైకోర్టు కాదైనా సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెడితే మళ్ళీ ఒక రంగు యాడ్ చేశాడు. మళ్ళీ దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే అసలు తీవయ్య ప్రభుత్వ ఆస్తుల మీద కార్యాలయాల మీద ఇంకో రంగు కలిపానంటావు ఏంటి? 4వ రంగు కలిపాడు, మట్టి రంగు. ఆ 3 రంగులు కాకుండా మొత్తం తీసి తెల్లగా వేయమంటే అప్పుడు వేశాడు. రెండోసారి వేసిన దానికి మళ్ళీ తీసి తెల్ల రంగు వేయటానికి, వైట్ పెయింట్ వేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు అయింది? 5-6 వేల కోట్లు ఖర్చు అయింది. మరి ఇంతకంటే ప్రచారం ఏ ప్రభుత్వం ఏం చేసుకుందా చెప్పండి మీరు? పోలీస్ స్టేషన్లకి ఇలా పోలీస్ స్టేషన్కి చాలా కలెక్టర్ ఆఫీస్లో వదల. ఆయన రెండోసారి వస్తే మీ ఇంటికి కూడా ఆయన పార్టీ రంగు వేయమని చెప్పేవాడు. ఖచ్చితంగా మీరు ఇల్లు కట్టుకుంటే ప్రజలు